చదువు ఎక్కువైపోతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఏమైనా నమస్కారం అండి. అండ్ మీ సపోర్ట్ లేకపోతే ఏ న్యూస్ అయినా ప్రజలకి వెళ్ళడం చాలా కష్టం. సో మీ సపోర్ట్ సహకారాలతో మేము ముందుకు నడవాలనుకుంటున్నాం. ఈరోజు నాకు కాంగ్రెస్లో మీ పేరు చెప్పండి. నా పేరు కోరాబు ప్రీతి అండి. నేను బేసిక్లీ ఒక ట్రైబల్ ఉమెన్, గిరిజన కులానికి చెందిన మహిళని. మాది చౌడిపల్లి అండి, చింతపల్లి మండలం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. నేను కాంగ్రెస్లో చాలా యాక్టివ్ మెంబర్గా చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. ఈరోజు నాకు మహిళా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీగా పోస్ట్ ఇచ్చి మా పార్టీ నాకు చాలా పెద్ద బాధ్యతే అప్పచెప్పారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు బీ ఎ మెంబర్ ఆఫ్ నేషనల్ పార్టీ. ఈ పదవిని నేను ఐ టేక్ ఇట్ యాజ్ అ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ టు సాల్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ దట్ వీఆర్ ఫేసింగ్ ఇన్ ట్రైబల్ ఏరియా. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ ఇండియా విట్నెస్డ్ కాంగ్రెస్ లెడ్ India towards independence. In the same way, we believe that. తెలుగులో చెప్పండి. మనం అమ్మాయి తెలుగు చెప్పను. In the same way, Congress victory తో మా ట్రైబల్ సమస్య కదా తెలుగు చెప్పండి, పర్లేదు. చెప్పండి మేడం, చెప్పండి. In the same way, Congress victory తో మా ట్రైబల్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అవుతాయని మేము 100% నమ్ముతున్నాం. కాంగ్రెస్కి గిరిజన ప్రజలకు చాలా అభినవ సంబంధం ఉంది. ఎందుకంటే ద రూట్ కాజ్ ఆఫ్ ట్రైబల్ ప్రాబ్లమ్స్ ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. అండ్ పంచశీల్ పాలసీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై జవహర్లాల్ నెహ్రూజీ అండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రాహుల్ గాంధీ ఇన్ ద సెంట్రల్ అండ్ షర్మిలా గారు ఇన్ ద స్టేట్. ఈసారి కాంగ్రెస్ పార్టీ చాలా ముందంచలో ఉంటుంది. We are very confident that this time we are going to win in this election 2024. గిరిజనులు ఇంకా చీకట్లోనే ఉన్నారు. మా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే కాంగ్రెస్ గెలుపుతోనే సాధ్యం అవుతుంది. సో నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను, మా ప్రాబ్లమ్స్ కాంగ్రెస్ విక్టరీతో అవుతుంది. అండ్ పాలసీస్, నేను పార్టీలోకి రావడానికి కారణం ఏంటంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పాలసీస్ అండ్ మమ్మల్ని క్లోజ్గా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మా క్లోజ్గా మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి ఫస్ట్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకటే అహర్నిశలో కష్టపడింది. మీరు కంటెస్ట్ చేస్తున్నారా? కంటిన్యూస్గా ఒక పాలిటిక్స్ ఇన్ ట్రైబల్ ఏరియా చాలా డిఫరెంట్గా ఉంటాయి. పాలిటిక్స్ సిటీలో ఎలా ఉంటాయంటే అభివృద్ధి వైపు నడుస్తుంటాయి. అది కూడా మాకు కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే మా అభివృద్ధి సాధ్యమని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పాలసీస్, ట్రైబల్ ఏరియా పాలసీస్ అన్ని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే మాకు 100% న్యాయం జరిగింది. సో ఈసారి ఏంటంటే నేను అరకు పార్లమెంట్ ఆస్పిరెంట్గా నేను ఆల్రెడీ టికెట్కి ట్రై చేస్తున్నాను. నాకు సీటు వస్తే మా గిరిజన ప్రజల జీవితాలు ఇంకా ఎందుకు చీకట్లో ఉన్నాయి, ఎందుకు ఇంకా ఈ స్థితిగతుల్లోనే ఉన్నాము, మా పాలసీస్ అన్నీ ఎందుకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ అవ్వట్లేదు, మా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అన్నీ ఏమవుతున్నాయి, మా పిల్లలు ఇంకా చీకట్లోనే ఎందుకున్నారు, మా భవిష్యత్తు ఇంకా ఏంటి, మాకు పరిశ్రమలు ఎందుకు రావట్లేదు, సోషో ఎకనామిక్ కండిషన్స్ ఎందుకు గ్రో అవ్వట్లేదు మా ట్రైబల్ ఏరియాలో, వీటి గురించి నేను అహర్నిశలు కష్టపడి మా హక్కుల సాధన కొరకు
మా అభివృద్ధి కొరకు నేను కష్టపడి పనిచేస్తాను. పార్టీకి డెడికేటెడ్గా వర్క్ చేసి ఈసారి 2024 కాంగ్రెస్ విక్టరీ కోసం నేను 100% వర్క్ చేసి గెలుపు కోసం ఆకాంక్షలు సాధిస్తాను. మీ శక్తి ఏంటండి? నేను గిరిజన తెగ వాల్మీకి కులానికి చెందిన మహిళనండి. నేను చౌడుపల్లి చింతపల్లి మండలం విశాఖ కాదు, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్గా మారింది. అరకు పార్లమెంట్ నుంచి నేను కంటెస్ట్ అంటే ఆస్పిరెంట్గా నేను ఆల్రెడీ పార్టీతో మాట్లాడి దానికి అనుగుణంగా నాకు కానీ సీట్ వచ్చినట్లయితే మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యే విధంగా నేను ముందుకు వెళ్తాను. తప్ప దీనికి కారణం ఏంటన్నది అంటే ఇప్పుడు వరకు గెలిచిన వాళ్ళు ఎవరు దాని గురించి ఫైట్ చేయలేదు. సో ఈసారి నాకు అవకాశం వచ్చినట్టయితే నేను అసలు మేము ఎందుకు ఇంకా చీకట్లోనే ఉన్నాం, అభివృద్ధి ఎందుకు చెందట్లేదు, మా సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు,